ఉడుతల ప్రపంచంలో జతను ఎంచుకోవడానికి ఒక వింతైన నియమం ఉంది. బల్బుపై తమ తోకను ఎవరు అత్యంత ప్రకాశవంతంగా వెలిగించగలరో వారే ఆ పిల్లను గెలుచుకుంటారు. ఒక సన్నటి ఉడుత దీనికోసం చాలా కాలం శ్రమించాడు. కాని అతడి తోక నుండి కనీసం చిన్న కాంతి కూడా సరిగ్గా రాలేదు. తను చాలా కుంగిపోయాడు. కాని అంతలోనే కాస్త దూరంలో నిలబడి ఉన్న అందమైన ఉడుతను చూశాడు. ఎవరూ లేరని చూసి తను వేగంగా ఆమె దగ్గరకు వెళ్లి ముద్దు కోసం తన ముఖాన్ని ముందుకు పెట్టాడు. ఆమె కూడా ఆసక్తి చూపించినట్లే అనిపించింది. అంతలోనే ఆకాశం నుండి ఒక నీడ పడింది. ఒక భారీ ఉడుత నేరుగా ఇతడి తల మీదే వచ్చి పడ్డాడు. అతడు మర్యాద లేకుండా దూకుడుగా ఉన్నప్పటికీ అతడి తోక మాత్రం రాత్రిపుట వెలిగే దేదీప్యమానమైన దుస్తులా ధగధగా మెరిసిపోయింది. ఆ దేవత లాంటి ఉడుత అది చూసి ముచ్చటపడింది. కాని ఆ సన్నటి ఉడుత వదులుకోవడానికి నిరాకరించాడు. తనకు కూడా తెలియని ఏదో ఒక శక్తితో ప్రేరేపితమై తను ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగాడు. ఆ పెద్ద ఉడుత మళ్లీ ప్రయత్నించాడు. ఆ అందమైన ఉడుత ఎటువైపు వెళ్లాలో తెలియక తల అటు ఇటు తిప్పుతూ పూర్తిగా అయోమయంలో పడిపోయింది. అంతలోనే ఆ పెద్ద ఉడుత వైపు ఒక చిన్న స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయింది. అతడి శరీరం ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే విస్ఫోటన కాంతితో బాణసంచా పేలినట్లు పేలిపోయింది. ఆ దేవత లాంటి ఉడుత వణుకుతూ నేరుగా ఆ సన్నటి ఉడుత చేతిలోకి దూకింది. సన్నటి ఉడుత గెలిచాడు. చివరికి వారు సంతోషంగా జీవించారు.